హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ ప్రదీప్. సో ప్రోమోస్ అన్నీ కలిపి 3 ప్రోమోలు వచ్చాయి. ఆ 3 ప్రోమోల గురించి అన్నీ ఒక స్టోరీలాగా చెప్తా. ఎక్కడ కూడా విసుక్కోవద్దు. ఎందుకంటే జరిగిన విషయాలు చెప్తా. ప్రోమోల కంటే కూడా డైరెక్ట్ లైవ్‌లో కొన్నొచ్చాయి. ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. అసలు ఆహ్, మన దివ్య ఎందుకు తనుజని క క కెప్టెన్సీ కంటెంటర్‌ని తీసేసింది? అది కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఇమ్ము, సుమన్ శెట్టి, దివ్య ఏం మాట్లాడుకున్నారు? అదేవిధంగా సంజన గారు, ఇమ్ము ఏం మాట్లాడుకున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు చూసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. చూస్తున్నారు. చాలా సంతోషం నాకు. కానీ లైక్ చేయండి. ఈ వీడియోకి మినిమమ్ ఒక 100 అయితే కోరుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ కోరను. అత్యాశపడను కాదు నేను. సో అసలు విషయానికొద్దాం. అసలు ఆ అమ్మాయి తీసేయడానికి కారణం అక్కడ చెప్పింది వేరు. కానీ దానికంటే ముందు చాలా ప్లాన్స్ జరిగాయి. సో ముందు కిచెన్‌లో ఏం మాట్లాడుకుంటారంటే మన ఇమ్మాన్యుయల్ అండ్ మన సుమన్ శెట్టి గారుంటారు. వాళ్ళతో అంటది, మనము ముగ్గురం ఒకటిగానే ఉందాం. ఎందుకంటే మనం ముగ్గురం కెప్టెన్స్ అయ్యాం. కాబట్టి మనల్ని తీసేస్తారు. కాబట్టి తీసేసేదానికి ఏమి మనం కాకూడదా? ఒకసారి కెప్టెన్ అయితే మనం కాకూడదా? ఎందుకు కాకూడదంటే, అవునవును మనం అందరం ఒకటిగానే ఉందాం అని చెప్పి మన ఇమ్మానుయేల్ అయితే తందన అన్నాడక్కడ. సో అక్కడేం చెప్పింది, బర్నీ గారు కూర్చున్నప్పుడు బర్నీ గారికి నా సపోర్ట్ నీకని చెప్పి బర్నీ గారికి చెప్పింది. సో ఇక్కడికొచ్చి ఇక్కడ ఇమ్మానుయేల్ గెలవాలంటే నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ నిన్ను సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కారణం చెప్పి తీసేస్తుంది. ఇవన్నీ కూడా కాదసలు. ఆమెకొక ఇగో ఉంది. మొదటి నుంచి కూడా అదే మెయింటైన్ చేస్తుంది. ఆమె వెళ్ళిపోవడానికి బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎవరు లేక ఆమెతో ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్‌తో గొడవ పెట్టుకుంది. అందుకని తనుజతో బాగుండింది. ఈమె కూడా తీసేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు. సో దాని తర్వాత అందరిని రిక్వెస్ట్ చేసుకుంటారు వీళ్ళు. రిక్వెస్ట్ చేసుకుంటారు నన్ను సపోర్ట్ చేయమని ట్రైన్ టాస్క్‌లో. తనుజ చేసుకుంటది, రీతు చేసుకుంటది. ప్రతి ఒక్కరు ఆడుండే వాళ్ళందరూ మరి ముఖ్యంగా వీళ్ళు ముగ్గురే ఎక్కువ కనిపించారు నాకు. సో ఇమ్మానుయేల్ ఏమంటాడంటే, ఎవరి దగ్గరికైనా పోయి అడిగాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్‌కి దగ్గరికి వెళ్తే నిఖిల్ ఏమంటాడు, బ్రో నేను తనుజ గారికి మాటిచ్చాను. పోయిన వారం కూడా నేను నామినేషన్‌లో పెట్టాను. పోయిన వారం కూడా కెప్టెన్సీలో నేను సపోర్ట్ చేయలేదు దానికి. ఇప్పుడు చేస్తున్నానంటే, ఓకే బ్రో సెకండ్ ఛాన్స్ నాకు అన్నాడు. ఈ విధంగా అడిగిన ప్రతి ఒక్కరిని కూడా సెకండ్ ఛాన్స్ అడిగాడు అతను. అతను తెలివి కలిగిన వాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఫస్టు ప్రిఫరెన్స్‌లో ఎవరికి మెజారిటీ రాకపోతే సెకండ్ వచ్చినటువంటి ఓట్లు లెక్క పెడతారు. సో ఇదే ఇక్కడ వర్కౌట్ అయింది మనోడికి. కానీ ఈ కెప్టెన్సే మన ఇమ్మానుయేల్‌కి ఒక గుదిబండలాగా తయారవుతదనేది అతనికి కూడా తెలుసు. కానీ నామినేషన్‌లు రావడానికి భయపడిపోతున్నాడు అతను అంతే. అతను 5వ వారం, 6వ వారం గనక నామినేషన్‌లో వచ్చుంటే అతనికి ఫ్యాన్ బేసు వచ్చేది, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు ఏ ఆడియన్స్ ఉన్నారని కనెక్ట్ అవుతారో అతని ఫ్యాన్ బేసు ఉంది అతనికి, నేను కాదనడం లేదు. మంచి ఫేమ్ ఉన్న క్యాండిడేట్. ఇంకోటి అతను గేమ్‌లో దిగితే గెలవడానికి ప్రయత్నం చేస్తాడు అంతే. ఓడిపోవడం అంటూ జరగదు. అదేమంటారు, కొండలు కూడా పిండి చేసేంత రకం ఇమ్మానుయేల్ గేమ్స్‌లో. కానీ నేనేమంటానంటే, ఒక వారం మనం కూడా నామినేషన్‌కి పోవాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇంత తెలియగలిగినాడు, ఇంత డీకోడ్ చేయగలిగినాడు. సో ఇది అతనికి ప్రమాదం ఏమో. సరే, ఇంకా అసలు విషయానికొద్దాం. అదేవిధంగా ఇమ్మానుయేల్‌తో మన ఆవిడ మమ్మ నాకు సపోర్ట్ చేయమమ్మా అని అంటే, అరే నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను అని ఇంకొక మాట అంటది ఆవిడ. అరే ఆ ఇద్దరు బిడ్డలు కూడా కాలేదురా, ఇద్దరు ఆడపిల్లకాయలు, వాళ్ళిద్దరు కూడా నాకు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కదా అని అంటది. అంటే ఆమె మంచి హృదయానికి ఇదొక నిదర్శనం. కానీ తర్వాత మళ్ళా ఏముంటుందంటే, అరే నువ్వే కెప్టెన్ కావాలిరా అని చెప్పద్ది. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న బాండ్ వల్ల అది తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళ బాండ్ అలాగుంది, కాదనమా. సో అదనమాట. ఇక్కడ ప్లాన్స్ అయితే బాగా ఒకరినొకరు వెన్నుపోట్లు బాగా పొడుచుకున్నారన్నమాట ఇక్కడ. అందులో అనుమానం లేదు. సో ఫస్ట్ ఈ టాస్క్ గురించి చెప్పుకుందాం. టాస్క్‌లో ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే డ్రైవర్ సీట్‌లో కూర్చుంటారో
అక్కడున్న వాళ్ళలో వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అంటే 2 ట్రైన్లు ఉంటాయి. ఏ ట్రైన్ అనేది బిగ్ బాస్ చెప్తుంటాడు, కాల్ ఇస్తుంటాడు అనమాట. సో అక్కడ ఫస్ట్ ఇటుపక్క రాము, అటుపక్క నిఖిల్ కూర్చున్నాడు. ఇక్కడ రాముకి ట్రైన్ కదిలినట్టుగా సిగ్నల్ ఇస్తే అక్కడ ఇద్దరే ఉన్నారు. ఎవరు? భరణి గారు అండ్ తనూజ గారు. ఇక్కడ ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే తనూజ గారు అందరూ వెళ్ళిపోయేదాకా నిలబడుకుంది, ముందే పోలా. ఈమె స్ట్రాటజీ ప్లే చేసింది అక్కడ. ఈమె కనుక అటు వెళ్ళిపోయి కానీ ఉంటే ఒక్కడే ఉండేవాడు. అప్పుడు అన్ఫేర్ అవుతుంది కదా ఒక్కడే అంటే. అప్పుడు బిగ్ బాస్ కూడా అటుపక్క వాళ్ళు కాల్ తీసుకునేవాడేమో. కానీ ఇతను తెలివిగా ఏం చేసిందంటే ఈవిడ సపన కూర్చునేసింది అంతే. అప్పుడు చూసుకొని లేచిపోతుంటే టైం అయిపోయింది. భరణి గారు లేచిపోతుంటే. ఎందుకంటే ఆ అమ్మాయి రామురావుతో ఖచ్చితంగా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడని తెలుసు, అందుకని కూర్చుంది. ఆ టైంలో రాము వచ్చి నాకు అన్న నన్ను కెప్టెన్ చేయడానికి చాలా హెల్ప్ చేశాడు, అదేవిధంగా అక్క కూడా పోయిన వారం అంతా నాకు హెల్ప్ చేసింది. అన్న ఎప్పటికైనా కెప్టెన్ కాగలడు, అక్క అయితే కాలేదని అని నేను అక్కకి సపోర్ట్ చేస్తానని చెప్పి మొదట్లోనే అతన్ని మన భరణి గారిని దించేశారు. ఇక్కడ ఈ స్మార్ట్ ప్లేలో అంతర్లీనం ఏంటంటే మనోడు నిఖిల్ గౌరవ్ అతనికే సపోర్ట్ చేస్తాను అంటే ఈయన సపోర్ట్ చేయను, వస్తే కూడా నింది చేస్తానని చెప్తా ఉండే. అందువల్ల ఏం చేసింది, భరణి గారి కానీ అవుట్ అయిపోతే ఇక అతను ఖచ్చితంగా మారుతాడు కదా అని ఉద్దేశం ఆమెలో ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి అది అయిపోయింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఎవరు? మన ఇతను సాయి వచ్చాడు. సాయి దగ్గర ఇద్దరు కూర్చో ఉంటారు. ఆ ఇద్దరు ఎవరంటే మన రీతు అండ్ దివ్య. ఇటుపక్క రీతు ఉంది, ఇటుపక్క దివ్య ఉంది. ఇతను చెప్పేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఎప్పుడు క్లారిటీతో చెప్తాను, నేను అంతా క్లారిటీగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఆడతానని చెప్పడమే కానీ ఇతను ఫాలో కావాలి. అక్కడ ఫస్ట్ టైం చెప్పాడు బిగ్ బాస్, నేను రీతుని ఎలిమినేట్ చేస్తానని చెప్పేసి కాదని చెప్పి ఆ అమ్మాయి లేచి గట్టిగా ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకుంది. తప్పులేదు కదా, అసలు నేనేం చేశాను, ఆమె కష్టాలని చెప్పుకుంది. సో వెంటనే ఇతను ఫిరాయించి దివ్య అన్నాడు. సో ఇది కరెక్ట్ కాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత బిగ్ బాస్ కూడా దాన్ని ఖండించాలి, వెంటనే ఆపాలి ఇలాంటివి. లేదా అక్కడ సంచాలక ఉన్న వాళ్ళైనా ఒప్పుకోకూడదు. సంచాలక మన ఈ ఉంది ఎవరు, మన సంజన గారు ఆపుండాలి. సంజన గారు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ రీతుని అన్నారు, రీతుని చెప్పాడు, తర్వాత దివ్యాన్ని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో మొత్తానికైతే అది వచ్చేసాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే మన సుమనన్న. ఎందుకంటే సుమనన్న దగ్గర మన నిఖిల్ కూర్చున్నాడు దాంట్లో సీట్లో. ఆ ట్రైన్ కదిలిపోతుంది. వచ్చిన తర్వాత వీళ్ళందరిలో కూడా మన సుమనన్ని ఎలిమినేట్ చేస్తానని చెప్పాడు. ఎందుకు చేస్తున్నావు అని అంటే, అన్న పోయిన వారం నాకు మీరు కంటెండర్షిప్లోనే హెల్ప్ చేయలేదు, మీరు డ్యాన్స్ వేయలేదంటే నేను వేసాను, నన్ను లాగేశారు అంటాడు. వీళ్ళిద్దరిది సుమనన్న మాట్లాడే నవ్వు వస్తుంది. అంటే నా అవసరం లేదా నీకంటే, నీకు అవసరం ఉంది అయితే నేను నేను బాను. సో ఇది కాస్త జోయిల్గా ఉండింది. ఫైనల్గా అయితే నేను వెళ్ళిపోవాలి, ఇప్పుడు నన్ను అయితే నేను తీసేస్తున్నావు అంటే, అవునన్నా తీసేస్తున్నావు, నా హెల్ప్ కాలేదంటే అవసరమే, ఏమో ఇప్పుడే ఇట్లా మాట్లాడుతావు, రేపు ఎట్లా మాట్లాడుతూ నువ్వు నీ స్టాండ్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని అంటే మొత్తానికి అతను వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఇక్కడే అస్సలు ట్విస్ట్, సంచాలకుగా నిజంగా సంజన గారు కరెక్ట్గా చేయలేదనేది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం అండి. ఇది కరెక్టా కాదనేది మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళు చెప్పండి. ఒక తప్పు అయితే నేను సవరించుకుంటాను. ఇక్కడ ఏమైందంటే ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. అదే లాస్ట్ రౌండ్ అని కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అప్పుడు ఏమైంది, ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎవరు? మన ఇమ్ము పవన్ పట్టుకోవాలని. ఎందుకంటే పవన్ కనుక వెళ్తే ఆటోమేటిక్గా అతను తీసేస్తాడని. అదేవిధంగా గౌరవ్ని ఎవరు పట్టుకుంటున్నారు? మన కళ్యాణ్ కూడా పట్టుకోవడం ప్రయత్నం చేసి, ఎందుకంటే అతను వస్తే ఈ అమ్మాయిని తీసేస్తాడు. సో ఇక్కడ ఏమైందంటే తోసుకోవడం అలా ఇది అయిపోయేసరికి లోపలికి వెళ్ళిపోన్నాడు. సో ఇక్కడ పాస్ అని చెప్పి, అసలు ఆ టైంలో పాస్ చెప్పాల్సిన అవసరమే ఉంది. అక్కడ నెట్టుకుంటారు, గుద్దుకుంటారు, ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చోవాలి. అదే టైంలో కనుక అయి ఉంటే ఖచ్చితంగా లోపల ఎవరున్నారు? డెమాన్ ఉన్నాడు.
కళ్యాణ్ బయట ఉన్నాడు కానీ కొద్దిగా లోపల ఉన్నాడు కానీ డెమాన్ ఉన్నాడు, డెమాన్ కూర్చునేవాడు. ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ పాస్ 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 అని చెప్పేసింది. ఎందుకు? అక్కడ కనుక డెమాన్ ఉంటే ఇమ్మానుయేల్ తీసేస్తాడని ఈ పాస్ చెప్పింది. పాస్ చేసే ఈటట్టి బ్లండర్ మిస్టేక్ల వల్లే ఆడియన్స్ కనెక్ట్ కారు. సంజన గారు ఎంత హ్యుమానిటీ ఉన్నా కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం కరెక్ట్ కాదు కదా. సో ఏం చేసింది, మళ్ళీ పాస్ అని చెప్పి ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో ఉండాలని చెప్తే అసలు దివ్య వెనకాల నిలబడి ఉంది. ఎప్పుడైతే పాస్ అన్నదో ఆ టైంలో గబక్కన వెళ్ళిపోయింది అమ్మాయి. ఎందుకంటే వీళ్ళు పట్టుకో ఉండరు, వదిలేసన్నా ఉంటే వాళ్ళు దూరేవాళ్ళు. అప్పటికి కళ్యాణ్ వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి కళ్యాణ్ దాని మీద చేయబెట్టి తను దివ్య లే అంటుంటే లే కళ్యాణ్ అంటే అక్కడ నేనున్నాను కదా అంటే నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు అనేసరికి అతను లేచి వచ్చేసాడు. అది అక్కడ జరిగింది. ఎందుకంటే దివ్య అతన్ని ఎలిమినేట్ చేస్తుందని కళ్ళ కూడా ఊహించలా కళ్యాణ్. సో అందుకని చాలాసేపు ఇక్కడికి వచ్చి వెంటనే ఒక 10-15 నిమిషాల తర్వాత చెప్పేసి ఉంటే పోయింది. కానీ చాలాసేపు నిలబడుకొని ఒకసారి బర్నీ గారి స్థాయి చూసి, అంటే బర్నీ గారి మీద కూడా అనుమానం వచ్చేటట్టు ఎవరికి, మన తనుజకి బిహేవ్ చేసింది అమ్మాయి. సో వెంటనే నేను ఇమ్మానుయేల్కి మాట ఇచ్చాను, నేను ఎందుకంటే ఆ మాట నేను తప్పలేను. ఇమ్మానుయేల్ కెప్టెన్ అవ్వాలంటే తనుజని తీసేయాలి. ఎందుకు తీసేస్తానని కూడా చెప్పింది. తనుజ ఉంటే హౌస్లో అందరూ కూడా తనుజకి సపోర్ట్ చేస్తారు, రీతుకు తక్కువ ఉంది, అందువల్ల తనుజని తీస్తే మళ్ళిద్దరు కనుక పెడితే కెప్టెన్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పింది. ఓకే, ఆ అమ్మాయి అభిప్రాయం మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ అది, మనం కాదని అయిపోయింది. ఆ అమ్మాయి దాని తర్వాత వీళ్ళిద్దరూ వాదనలు వేసుకున్నారు. నువ్వు కేవలం పోయిన వారం దృష్టిలో పెట్టుకొని నామినేషన్ చేసి దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా నేను బర్నీ గారి ఎన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను తీసేసావని చెప్పి ఫైర్ అయిపోయి గందరగోళం మీద షాటప్ అనేసి డోంట్ టాక్ అనేసి వెళ్ళిపోయి గందరగోళం ఏడ్చింది అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇది 4వ 5వ ఫైనల్కి వచ్చి వెళ్ళిపోవడం ఎవరికైనా హట్ అవుతారండి. ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత కిచెన్లో ఏమంటుంది తెలుసా, ఎందుకు ఆ విధంగా ఏడవడం అంటుంది. ఈమె ఏడవడం లేదా, భరణి గారు ఏదైనా మాట్లాడుకుంటూ ఒక అరగంట కనుకుంటే అక్కడ కూర్చొని వల్ల ఏడ్చేస్తుంది. కేవలం ఒక మనిషి మాట్లాడకపోతే ఏడ్చే దివ్య 5 సార్లు 4 సార్లు ఫైనల్కి వచ్చి పోగొట్టుకున్న అమ్మాయికి హట్ అవ్వడానికి తప్పులేదు కదా. ఈ మాట అనొచ్చ ఈ అమ్మాయి, తీసేసిందే నువ్వు, దాన్ని మళ్ళీ ఎవరితో అంటుంది, అక్కడుండే ఇమ్మానుయేల్తో అంటుంది. ఇమ్మానుయేల్ బాధ ఏంటి, అక్కడ కూర్చొని సుమనంతో అన్న ఇప్పుడు నేను ఉండాలంటే నా ప్రయత్నం ఎస్ ప్రయత్నం తప్పులేదు, కానీ ఇది జరిగిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అదే నచ్చదు నాకు. నీ గేమ్ నువ్వు ఆడు, తప్పులేదు. మరలా పోయి ఇంకొక మాట అంటాడు, ఇదేదో నేను లాగేసుకున్నాను అనుకుని బయటకు వెళ్తుందేమో ఈ విధంగానని. అసలు ఎందుకు ఈ విధంగా భయపడతాడు, ఇంత గేమ్ పెట్టుకొని ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇమ్మానుయేల్ ఎందుకు ఈ విధంగా భయపడతాడు. అసలు నామినేషన్లకు వచ్చుంటే అతని రేంజ్ వేరేది ఉండేది కదా. ఈరోజు గతంలో సందీప్ మాస్టర్ ఇలాగే 8వ వారంలో వచ్చాడు నామినేషన్లకి, సప్పని వెళ్ళిపోయాడు అంతే. సో ఇదొక రికార్డు, 9 వారాలు నామినేషన్లో లేకపోతే రేపు వారంతో పాటు తర్వాత వారం సప్పన వచ్చాడు అనుకోండి, అప్పుడు ఓటు తక్కువ వస్తే ఏంటి పరిస్థితి, అంత గ్రాప్ చేయగలరా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళిపోతే 1-2 వారాల్లో ఇద్దరు వెళ్తారు, ఈ వారం రేపు వారం తర్వాత ఏదైనా కొద్దిగా స్ట్రాంగ్ పర్సన్సే కదా. అప్పుడు నువ్వు నామినేషన్లకు వస్తే ఎలిమినేట్ కావని గ్యారంటీ ఉంది. కాకపోతే ఇమ్మానుయేల్కి ఫ్యాన్ బేస్ ఉంది, మనం కాదనిలేము దాన్ని. కానీ నేను అనేది ఏంటంటే ఆ ఫ్యాన్ బేస్ డిస్కనెక్ట్ అయిపోయింది కదా. నువ్వు నామినేషన్లో ఉంటే అలాగే కొనసాగిస్తూ, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది, వీళ్ళిద్దరు రెగ్యులర్గా నామినేషన్లో ఉంటారు, అందుకనే వాళ్ళు ఓటింగ్ జుమ్మున పోతూ ఉంది కదా. సో ఇక్కడ మొత్తానికి విషయం అయితే కక్కింది దివ్య అనేది నా అభిప్రాయం. ఆమె మనసులో ఉండేది ఎప్పుడు కూడా ఆమె పట్ల ఫేర్గా లేదు, అంటే వాళ్ళిద్దరికి పడదు. ఇది అయిపోయిన తర్వాత భరణి గారికి పట్టరాని కోపం వచ్చేసిందండి. కూర్చో ఉండరు సోఫా మీద ఇద్దరు, ఎవరు మన ఇమ్మానుయేల్ వాళ్ళిద్దరు. అరే ప్రతి చిన్న విషయాన్ని నాకు షేర్ చేస్తుంది కదా, ఇది ఎందుకు చెప్పలా, అది నీ గేమే కావచ్చు, చిన్న విషయం కూడా నాకు షేర్ చేసుకున్నప్పుడు ఇట్లా నేను ఆడుతున్నాను, నేను ఇట్లా తనుజని తీసేస్తున్నాను అని ఎందుకు చెప్పలా. ఒకవేళ నీకు చెప్తే నువ్వు ఆపేస్తావు. భరణి గారు నీకు చెప్తే నువ్వేం చేస్తావు, అలా చేయబోకని చెప్తావు కదా, అందుకే అమ్మాయి చెప్పలా. ఆ అమ్మాయి స్ట్రాటజీ అది. అగ్గి గుగ్గిలైపోతున్నాడు, ఇక్కడ రగిలిపోతున్నాడు అనమాట.
అతను అంటున్నాడు, ఎవరు ప్లేలు వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు అని. అంటే నిజమే అది. ఎవరు ప్లే వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు వాళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సర్వైవ్ కావాలంటే జరిగితే తప్పదు. కాబట్టి మరలా బయట కూర్చొని తనూజ లోపలే తనూజ, రాము వాళ్ళిద్దరూ రాము ఓదార్స్తూ ఉంటాడు. ఆమె ఏడ్చిన తర్వాత అందరూ వచ్చారు. రీతు కూడా చాలా బాగా ఏడ్చిందబ్బా నిజంగా. కాకపోతే ఇక్కడ తనూజని చూస్తే నాకు బాధేసింది ఏంటంటే కోపం కూడా వచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు. పోయిన వారం కూడా నిన్ను నామినేషన్ ఏ దృష్టితో చేశాడు నిఖిల్ సారీ, నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నువ్వు వాళ్ళ పోయి బెగ్గింగ్ చేయొద్దన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటుంది, నువ్వు నువ్వు నెక్స్ట్ అన్న అవుదు, ఇది 9th వీక్, నాకు చాలా లక్, నాకు నువ్వు విత్డ్రా అంటే నువ్వు విత్డ్రా అయిపో అన్నట్టుగా చెప్పింది అమ్మాయికి. ఇది కరెక్ట్ కాదు కదా. ఆ అమ్మాయి ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది రీతు. నేను తనుజ ఫ్యాన్స్ వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఎలాగో ఎఫర్ట్ పెడుతున్నావు, నీకంటే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది అమ్మాయి. నువ్వు నాలెడ్జీ పరంగా పెడితే అమ్మాయి గేమ్స్ పరంగా దుమ్ము లేపేస్తుంది. సో ఆ విధంగా అడిగితేనే చులకనైపోతావు. ఒక్కటే గెలుపు ఎప్పుడు కూడా తన మీద, తన హస్తాల మీద, తన ఏమంటారు తన స్వశక్తితో గెలిస్తేనే ఆ గెలుపుకు ఒక ఆనందం ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా బెగ్గింగ్ చేస్తే జనాలు చూస్తూ నువ్వు బకరా అయిపోతావు. మా యూట్యూబర్స్ నిన్ను ఆడుకుంటారు, ఏంటి బెగ్గింగ్ చేసిందని. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఆమె చేసేటన్నీ బాగా చేసింది. ఈ వారంలో కూడా గేమ్స్లో బాగా ఆడింది. కాకపోతే ఈ వారం ఆ అమ్మాయి ఏడ్చింది. నేను ప్రోమో వచ్చిన తర్వాత 2 సార్లు చెక్ చేశాను. ఓటింగ్ ఏం పడుతుందో తెలుసా? అసలే ఆమె ఓటింగ్ అందుకోవాలంటే కష్టం వీళ్ళకి. ఆ ఓటింగ్ ఎలా పోతుందంటే, ఇప్పుడు చైనా ట్రైన్స్ ఎంత స్పీడ్ పోతాయి అంత స్పీడ్గా వెళ్తూ ఉంది. ఇక ఆమెను అందుకోవాలంటే ఇట్లాంటి ఎపిసోడ్ ఒక 2 పడితే అవతల వాళ్ళకి అప్పుడు ఏమైనా క్రాస్ చేయగలరేమో. ఇమ్మానియల్కి అయితే ఇటువంటి ఒక 4 పడాలా ఎపిసోడ్లు పడితే ఇమ్మానియల్ క్రాస్ అవుతాడేమో చూడాలి. మరి మొత్తానికైతే ఇది జరిగింది. దివ్య తన విషయాన్ని అయితే ఒక్కసారిగా కక్కి, సో తన పగనంతా కూడా తనుజ మీద అయితే తీర్చుకుంది. ఇది ఎవరు అవునన్నా, దివ్య వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఏమనుకున్నా కూడా ఇది నిజం. ఇది ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో అప్పటికప్పుడే మార్చుకున్నాను నేను అంటుంది. ఇంకొక విషయం, తనుజ పోయి కూడా అడిగింది నన్ను తీసేబాకంటే ఆమె ఒక మాట అనింది, రీతు నువ్వు ఉంటే అసలు నిన్ను తినని. కానీ ఇక్కడ ఏం కారణం చెప్పింది, ముగ్గురున్నారు కదా అందుకని తీసేస్తాను. ఇప్పుడు నువ్వు ఒకసారి మాటిచ్చావు, మాటిచ్చిన తర్వాత ఎలా తప్పుకుంటావు? సో గతంలో కూడా మాటిచ్చి మాటిచ్చి సహాయం చేయలేదనే కదా రీతు బర్నీ గారిని నామినేట్ చేసింది. ఆ వారమే కదా అతను వెళ్ళిపోయింది. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు ఆడే ప్లే కాదు, నువ్వు ఓడినా గెలిచినా నువ్వు ఎలా ఆడేవు అనేది ముఖ్యం. జనాలకి అది ముఖ్యం. అంతేగాని మనం ఏమంటారు కాస్త కన్నింగ్ గేమ్స్ ఆడితే జనాలు బకరాలు కాదు కదా, మళ్ళా చూస్తూ ఉంటారు. రేపు నువ్వు నామినేషన్లోకి వస్తే అప్పుడు నిన్ను తొక్కేయాలని చూస్తావు. సహజంగా మా హ్యూమన్ నేచర్ అంతే. పైపెచ్చు వాళ్ళకుండే ఫ్యాన్ బేస్కి ఇప్పుడుండే పిఆర్ టీవీలు ఎలా ఉన్నాయి, ఒకరిని తొక్కుకునేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక రకంగా ఆమె కరెక్ట్ మూవ్ కనుక ఇమ్మానియల్ తీసేసి ఉంటుంది. ఎందుకంటే ఇమ్మానియల్ ఆల్రెడీ 2 times ఒకసారి పోయింది తీసేసి, రెండోసారి అయ్యాడు. ఈమె కంటే ముందే అది పెద్ద బాధపడకూడదు. ఎందుకంటే ఇమ్మానియల్ అంటున్నాడు నాకు సెకండ్ ప్లేస్ ఉంది అంటే నేను సెకండ్ ప్లేస్ దాకా రావాలనేది అతను కోరుకున్నాడు. ఇటు అన్ఎక్స్పెక్టెడ్గా విన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అతను తీసుంటే గుడ్ మూవ్ అయ్యేది, ఈ అమ్మాయి కూడా పాజిటివ్ అయ్యేది. ఇప్పుడు ఈయన చేసినందువల్ల ఎవరికి పాజిటివ్ పెరిగింది, తనుజకి పెరిగింది, ఓటింగ్ పెరుగుతా ఉంది అలా 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 ఎవరి శిఖరం లాగా. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రోమోకి సంబంధించి, ఈ లైవ్కి సంబంధించి ఇప్పుడు రాబోయే మీరు కొంత చూసా నేను ఎపిసోడ్లో. సో కొన్ని ఎత్తేస్తున్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్ యూ.